పురుగులు శ్వాసలు పాల్పంచుకుంటున్నారని ఆనందంతో అందరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. చెప్పండి. నేనే పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. మీ పూర్వులు మన పూర్వులు విశ్వాసాన్ని పంచిపెట్టారు. పునరుత్థానుడు దేవుని నమ్మారు. అదే మాటలో మనం నడుస్తున్నాం. జీవమును మనం విశ్వసించేవాడు పునరుత్థానం విశ్వసించేవాడు మరణించినాడు అని జీవిస్తారు. స్వయంగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసమే వ్యర్థము. మా బోధన విశ్వాస వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమైనది, మా విశ్వాసము వ్యర్థమైనది. ఎవరున్నాడు? పౌలు మహర్షి మాట్లాడుతున్నాడు. వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అందరికీ క్రీస్తు తిరిగి లేచాడు, ఇది నిజము అని పరిశుద్ధ పౌలుడు అక్కడ ప్రకటిస్తున్నాడు. చూడండి, అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన మృతులను లేపను. ఏదైనా ఈ విధంగా మేము సాక్షులను అని పరిశుద్ధ వాక్కులు చక్కగా మాట్లాడతాం. సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండుగ చెడుపై మంచిని సాధించినటువంటి పండుగ. ఈస్టర్ పండుగ అనగా దేశంపై ప్రేమతో